వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించలేదు. మద్యం కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ వైసీపీ కీలక నేత మిథున్ రెడ్డిని ఏపీ సిట్ అధికారులు 37వ నిందితుడిగా చేర్చారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని, విచారణకు సహకరిస్తానని, ఎంపీగా ఉన్నానని, తనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఎటువంటి సంబంధం లేదని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వాదనలు పూర్తయ్యాక బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. నెల రోజుల్లో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, ఇతర న్యాయవాదులు వాదించగా, సిట్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అడ్వకేట్ జనరల్ తమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డికి సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో ఎంపీలకు ఎటువంటి పాత్ర ఉండదని, కేవలం రాజకీయ కక్షతో ఈ కేసులో ఇరికించారని ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని సిట్ తరపు న్యాయవాదులు వాదించారు. లిక్కర్ పాలసీని ఖరారు చేసే సమయంలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారని, ఇందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయని సిట్ న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఉత్తర్వులను వెల్లడిస్తామని గతంలో తెలిపింది. మంగళవారం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిట్ తరపున సీనియర్ న్యాయవాదులు చేసిన వాదనలను పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ ఇవ్వలేవని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటికే మిథున్ రెడ్డిని సిట్ 2 సార్లు ప్రశ్నించింది. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సిట్ విచారణలో మిథున్ రెడ్డి వివరించారు.